ఇందాక నేను తీసిన చిన్న వీడియోలో ఈ స్వాములందరూ పడ్డారనుకొని వాళ్ళ పేర్లన్నీ చెప్తున్నా నేను. పడలేదు కదా, ఇదిగో చూడండి. లక్ష్మీ గణపతి, వెంకటేశ్వర స్వామి, సరస్వతి మాత, అన్నవర సత్యనారాయణ స్వామి, రాముల వారు, ఈయనని వేదన లేదు, కృష్ణయ్య, అనంత పద్మనాభ స్వామి, ఆంజనేయ స్వామి, సాయిబాబా, పద్మావతి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడు, సూర్యచంద్ర భగవానుడు, అష్టలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, యాదగిరి లక్ష్మీ నరసింహ, యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి, అష్టలక్ష్మి మాత, దుర్గా భవాని, గజలక్ష్మి మాత, కనకదుర్గ, సరస్వతి మాత, శ్రీఫల దేవత, శ్రీచక్రము, ఈశ్వరి మాత, బ్రహ్మంగారు. ఆయన అనుకుంటారు ఆయన మా కులం కాదు, మీ కులం కాదు అని. ఆయన కులాల లెక్క ఎప్పుడూ చూడలేదు. ఆయన అందరికీ పూజనీయుడే. మనం అందరం పూజించదగ్గ స్వామి కాబట్టి ఆ స్వామిని ఇంట్లో ఉంటే కలి దోషాలు పోతాయి. కలి మన జోలు రాడు కాబట్టి స్వామిని, అమ్మని పూజిద్దాం. ఇది నేను చూపించిన స్వామి. ఇదిగో శివుని కుటుంబం. ఈ స్వామి కాశీ నుంచి తెచ్చుకున్నాం మేము అభిషేకించే లింగయ్య, నంది, విఘ్నేశ్వరుడు, అమ్మవారు, ఇంజాచలని మాత, ఇంజాచల నివాసిని మాత. మనకు లలితలో వస్తుంది కదా, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, ఇంజాచల నివాసం అనమాట. ఇక ఈయన మీకు తెలియనిదేముంది, అరుణాచల స్వామి. ఈయన సృష్టికర్త, సృష్టికి మూలం విశ్వకర్మ అనమాట. విశ్వకర్మ అంటే విశ్వబ్రాహ్మణ దేవుడు అని అనుకుంటారు. కాదు, సృష్టికి విశ్వానికే విశ్వకర్మ ఆయన. ఆయన లేనిదే ఎవరికి ఇళ్ళు లేవు, వాకిళ్ళు లేవు, పూజల్లో పునస్కారాలు. దేవుళ్ళు ఉండాలి కదా పూజలు చేయాలంటే. ఆయన దేవుళ్ళు విశ్వకర్మే ఇస్తాడు. ఇళ్ళు వాకిళ్ళు కూడా విశ్వకర్మే ఇస్తాడు. మనం వండుకునే బొచ్చులు కూడా విశ్వకర్మే ఇస్తాడు. మనం ఉంటున్న ఇళ్ళు కూడా విశ్వకర్మే కడతాడు. మనకు తినటానికి తిండి పండించాలన్నా రైతులకు కావాల్సిన సామాన్లు విశ్వకర్మే చేస్తాడు. అందుకని విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ దేవుడు కాదు, సకల జనావళికి దేవుడు, సకల సృష్టికి దేవుడు. ఆయన విశ్వకర్మ భగవానుని అందరం పూజించుకోవచ్చు. ఏ దేవుణ్ణి పూజించిన తప్పేది. మైసమ్మ, మద్దిరామమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, రేణుకాయలమ్మ అంట్లు 108 అక్క చెల్లెలని మనం దేవాలయాలుగా కట్టించి విగ్రహాలు ప్రతిష్ఠించి మనకిస్తున్నారు. ఎందుకంటే మనం పూజలు చేసి బ్రతకడానికి. అంతేగాని విశ్వకర్మ గుడి కట్టించి ఎవరన్నా మనకిస్తున్నారా? ఎవరు? వాళ్ళే పూజ చేసుకుంటారు. తెలిసిందా? అంత అంకమ్మని పూజించే మనం విశ్వకర్మను పూజిస్తే తప్పే ఉంది. మైసమ్మను పూజించే మనం విశ్వకర్మను పూజిస్తే తప్పే ఉంది. కులాలకు అతీతులైన భగవంతుళ్ళు వాళ్ళందరూ. అర్థమైందా? అందుకని